నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. చంద్రబాబు విజన్ కు సెల్యూట్ చేస్తున్నామని ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్ గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. ఇక చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీ పట్టణం కాబోతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇక విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సైబరాబాద్ నిర్మించారని, ఐటీ అభివృద్ధిలో సైబర్ టవర్ది కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు విజన్ కు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్ గా కేంద్ర మంత్రి అభివర్ణించారు. Part of Hyderabad, that cyber tower which became the journey of our IT services, and today he is building the AI data hub here. I think Visakhapatnam will be called as AI Patnam. What is Visakhapatnam today? Like Cyberabad, it will become AI Patnam. Such a great initiative you have taken, sir. Congratulations to you and salute to your vision and salute to the vision of our Prime Minister, Shri Narendra Modi ji. యువనేత లోకేష్ ఎనర్జీ నాయకత్వం అద్భుతమని కొనియాడారు. సమస్యల పరిష్కారంలో యువనేతలకు లోకేష్ ఆదర్శమని పేర్కొన్నారు. ఇక తయారీ రంగంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ తయారీ అత్యంత కీలకమని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 2024 నుంచి సెమీ కండక్టర్ల తయారీపై కేంద్ర దృష్టి సారించిందని తెలిపారు. గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖపట్నానికి రావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. Good morning. Today, as we break ground on Google's India AI Hub, I would like to express our thanks to the Government of India, the Government of Andhra Pradesh, and our partners at Adani Connects and Nextra by Airtel for making today possible. I also want to thank the Honorable Chief Minister and the Honorable IT Minister who have championed this vision and made today possible. This AI hub is a strategic blueprint designed to fuel the government's Viksit Bharat 2047 vision. We're deploying our full AI stack to empower every Indian consumer and every enterprise with immense compute power and the tools to lead the world. We're committed to investing in the local ecosystem to uplift business and entrepreneurs and advance skills development to create a sustainable future. We're incredibly proud to be your partner in this journey toward an AI-first India. Now, let's get building. Thank you. ఇక జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్ను నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అమరావతి హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 నిమిషాల్లో, చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 8 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు. And today we are doing the foundation stone here. And within very short time frame, we'll request our Honorable Prime Minister to come to the inauguration ceremony of this AI data hub. That kind of coordination, as Lokesh Anna said, Namo and double engine bullet train, that phenomenon we should have in the coming time so that we can see the completion of this project in record time. And Vikas, you, Jeet Bhai, Karan Bhai, Mr. Mittal, all of you are on perfect timelines now. చెన్నై నుంచి కోల్కతా మధ్య రైల్వే లైన్లను 4 లేన్లుగా విస్తరించే పనులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.